హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో మెట్రో షాపింగ్ లోపల ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదంటండి. ఎందుకంటే మెట్రోలో లోపల బిజినెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ఆ ఎంట్రీలో మనం బిజినెస్కి సంబంధించిన కార్డు చూపిస్తేనే లోపలికి పంపిస్తారు. అందుకు అందరికీ బిజినెస్ ఉండదు కదా, అందుకు చాలామందికి లోపలికి ఎంట్రన్స్ ఉండదు. కాబట్టి లోపల ఎలా ఉంటుంది, అసలు ఏమేమి షాపింగ్ చేయొచ్చు అని చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు. అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్ని రకాల బట్టలు, గ్రోసరీస్ అన్నీ ఉంటాయండి. దీంట్లో ఫర్నిచరు మొత్తం అన్నీ ఉంటాయి. స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి, ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి, క్యాలిక్యులేటర్, ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి. ఫుడ్ ఐటమ్స్ కూడా, గ్రోసరీస్లో కూడా అన్నీ దొరుకుతాయి. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. బీఫ్ తినే వాళ్ళకి బీఫ్ కూడా అక్కడ దొరుకుతుంది. గోటు, చికెను, మటను, రొయ్యలు అన్నీ, ఆల్ ఫిష్ ఐటమ్స్ దొరుకుతాయి. గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. కానీ మెట్రోలో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఉన్నంత బ్రాండ్ మెయింటైన్ చేయటం ఇప్పుడైతే లేదు. ఎందుకంటే 2007లో మెట్రో షాపింగ్ మాల్ అనేది ఓపెన్ చేశారు. కానీ ఈ సంవత్సరం దాన్ని వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళది క్వాలిటీ ఏంటి అంత బాగుండట్లేదు. జర్మనీ వాళ్ళ కింద ఉన్నప్పుడైతే మాత్రం క్వాలిటీ ఐటమ్స్ చాలా బాగుండేవి. బ్రాండెడ్ ఐటమ్స్ అంటే చాలా సూపర్గా ఉండేది. అసలు ప్రైస్ కూడా ఎంఆర్పి కన్నా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు లోకల్ వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు. ఎవరు అనేది తెలియదు, కానీ వాళ్ళు ప్రైస్ కూడా ఇదివరకు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంఆర్పి ప్రైసే పడుతుందన్నారు. ఎంఆర్పి ప్రైస్ పడితే ఇక్కడ మెట్రోలో వేస్ట్. ఎందుకంటే ఎంఆర్పి ప్రైస్ కన్నా తక్కువగా ప్రైస్ ఉంటుందని ప్రతి బ్రాండ్ ఐటెం తీసుకోవటానికి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా పర్ఫ్యూమ్ ఏంటి, ఏదైనా సరే బ్రాండెడ్ ఐటమ్స్ ఎంఆర్పి ప్రైస్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ. కానీ ఇప్పుడు లోకల్ వాళ్ళు తీసుకున్నారంట. వాళ్ళ ఎవరు అనేది నాకు డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్కసారి ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ పడుతుందంట. చాలామంది కస్టమర్స్ అక్కడ చెప్తున్నారు, అక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు. కాబట్టి మాకు ఇది వేస్ట్ అనిపించింది. చూస్తున్నారు కదా, అసలు జనాలైతే మాత్రం ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇదివరకు అసలు మెట్రో అంటే చాలామంది జనం ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా అసలు చాలా పెద్ద క్యూ ఉండేది. కానీ అసలు చూద్దామన్నా కూడా ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అసలు ఎవరు కనిపించట్లేదు. అసలు ఇంత నిర్మానుష్యంగా మెట్రో అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మేము ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటాము. కానీ ఇది బ్రాండెడ్ ఐటమ్స్ మీద ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ పడటం, మొత్తం ఈ మెట్రో మీద ఉన్న మంచి ఇంప్రెషన్ అంతా పోయింది. మాకే అసలు ఇంకోసారి రాకూడదు అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఈసారి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.